హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు 10 అవతారాలలో 8వ అవతారం. హిందూ పురాణాలలోనూ తాత్విక గ్రంథాలలోనూ జనబాహుల్యంలోని గాథలోనూ సాహిత్యంలోనూ ఆచార పూజ సాంప్రదాయాల్లోనూ కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు. చిలిపి బాలునిగాను, రాధా గోపిక మనోహరునిగాను, రుక్మిణి సత్యభామది అష్టమహిషుల ప్రభుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథి అయిన పాండవ పక్షపతిగాను, భగవద్గీత ప్రబోధకుడిగాను, తత్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రక రాజనీతిజ్ఞునిగాను, ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరించబడినాయి. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణం ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు. హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణుని పూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది. మధురలో బాలకృష్ణుడిగా, పూరిలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్లో శ్రీనాథ్జీగా, తిరుమలలో వెంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువైరోపగా కృష్ణుని పూజిస్తారు. ఇంతేకాకుండా కృష్ణుని ఆలయాలు విష్ణువుని ఆలయాలే అనవచ్చును. ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాలలోనూ వర్గాలలోనూ అనేక సంప్రదాయాలు నెలకొన్నాయి. వీటిలో ప్రధానమైన భావం, శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు భాగవతం ప్రకారం భగవంతునికి 22 ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు లీలావతారాలలో 25వ అవతారం శ్రీకృష్ణావతారం. ఈ లీలావతారాలు 22లోనూ ముఖ్యమైనవి 10 ఉన్నాయి. ఈ 10ని దశావతారాలు అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణావతారం కొన్ని చోట్ల చెప్పబడుతుంది, కొన్ని చోట్ల చెప్పారు. యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగా, రావణాది రాక్షస శిక్షకుడిగా కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదైన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురు అయ్యాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.